XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ప్రతి గృహంలో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా కూడాను వెళ్లి విరియాలంటే గృహలక్ష్మి పాటించవలసినటువంటి నియమాలు వాస్తుశాస్త్రరీత్యా మనకు చాలా చక్కగా ఋషులు తెలియజేశారు. గృహలక్ష్మి తన విధి నిర్వహణ బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తూ లక్ష్మీదేవి తన ఇంటిలో ఎటువంటి చంచలనం లేకుండా స్థిరత్వం కలిగి ఉండేటట్టుగా చేయగల సమర్థత ఆ ఇంటి ఇల్లాల యొక్క లక్షణం. అందుచేతనే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి తన ఇంటి గుమ్మం బయట ఆవు పేడను చల్లి చక్కగా ఊడిచి చక్కటి రంగుల ముగ్గులతో అలంకరించినట్లయితే లక్ష్మీదేవి ఆ గృహంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం. అంతేకాక తాము నిద్రించేటువంటి పడక గదిలో మంచం కింద రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి లేచి ఆ రాగి చెంబు నీళ్లను ఇంటి గుమ్మం బయట గనక పోసినట్లయితే అదృష్టకరవంతమైన ప్రభావాలు గృహ వాస్తురీత్యా ఆ ఇంట్లో వెళ్లి విరుస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా సంక్రాంతి రోజులలోనే కాదు, ప్రతినిత్యం కూడా తెల్లవారుజాముననే ఆ యొక్క వాకిలిని ఊడ్చి ముగ్గులు పెట్టేటువంటి సంప్రదాయాన్ని ఏ గృహిణి అయితే ఆచరిస్తుందో ఆ ఇంట లక్ష్మి కళకళలాడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి శుక్రవారం కూడాను తమ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పూసి అలంకరించినట్లయితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఆ ఇంట. పెళ్లిళ్లకు, పండుగలకు, వ్రతాలకు, ఇతర శుభకార్యాలకు కూడా రంగవల్లులు గనక వేసినట్లయితే ఇంటి వారు పుత్ర సంతానాలతో, ధన వస్తు వాహనాలతో, సుఖ సంతోషాలతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రంగవల్లులకు తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే వాడాలి. బియ్యం పిండి, సున్నం రంగులు, చాక్ పీసులు కూడా వాడవచ్చు సుమ. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అని చెప్పిన సూత్రరీత్యా ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని వెలిగించేటువంటి సంప్రదాయాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఆచరించి తీరాలి. ఒక్కొక్కసారి ఆ దీపాలు పెట్టేటువంటి విధి విధానంలో కూడాను చక్కటి చర్యల్ని పాటించినట్లయితే విశిష్టవంతమైన లక్ష్మీ కటాక్ష సిద్ధి లభ్యపడుతుంది. 5 ఒత్తులతో దీపపు కాంతి వచ్చే విధంగా ఇంటిలో దీపాలు వెలిగించటం సర్వశ్రేయోదాయకం. విశిష్టవంతమైన పర్వదినాలలో వివిధ రకాలైనటువంటి దీపాలను వెలిగించి జగన్మాతకు హారతి ఇచ్చేటువంటి ప్రక్రియ గృహంలో కనుక నిర్వహించినట్లయితే అనేక లాభాలు కలిగి తీరతాయి. తూర్పు మధ్యన పూజ పెట్టుకొని ఆ పూజకు నువ్వుల నూనె లేక ఆవు నూనె దీపం వెలిగించటం వల్ల ఆరోగ్యాలు, ధనాదాయాలు, సుఖ సౌఖ్యాలు కూడా కలుగుతాయి. అసలు దీపమే పెట్టని ఇంట్లో రోగాలు, అనేక విధాలైనటువంటి కష్టాలు, తగాదాలు వచ్చి తీరుతాయి అనే విషయాన్ని గుర్తిరగాలి. శనిగ్రహ బాధలకు దీపం పెట్టి పూజలు చేయటం వల్ల శాంతి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. దీపాలకు వాడేటువంటి నూనెల విషయంలో కూడా అత్యంత శ్రద్ధ వహించాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి సర్వశ్రేయోదాయకం. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను శనగ నూనె మాత్రం వాడటం మంచిది కాదు. నేటి వాస్తు సందేహరీత్యా ఇండ్లు కట్టుకున్నప్పుడు రోడ్డు కంటే ఇండ్లు ఎత్తులో ఉండాలా, లేక రోడ్డు ఎత్తులో ఉండి ఇల్లు దిగువలో ఉంటే నష్టాలు వాటిల్లుతాయా అన్నది ప్రశ్న. సహజ సిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు రోడ్డు కంటే కూడా గృహాలు ఎత్తులో ఉండటం సర్వశ్రేయోదాయకం. అలా గనక లేకపోయినట్లయితే ఆ రోడ్డు నుంచి సంభవించేటువంటి వివిధ పోట్లు యొక్క ప్రభావం కూడా త్వరగా పనిచేయటానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు ఇల్లు కట్టేటప్పుడు రోడ్డు ఎత్తు గనక తక్కువగా ఉండి ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ రోడ్డు
ఎత్తు గనక కొంతకాలం అయిన తర్వాత పెంచినట్లయితే అప్పుడు ఈ ఇంటి పరిస్థితి ఏమిటో అనేటువంటి సంశయం చాలా మందికి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి సంశయాత్మకమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరలా మీ ఇంటిని ముందు భాగం వరకు కూడా ఎత్తు పెంచటానికి ప్రయత్నం చేయండి. అది గనక కుదరని పక్షాన ఆ రోడ్డు నుంచి వచ్చేటువంటి నీరు మీ ఇంటిలోనికి ప్రవేశించకుండా ప్రత్యేకవంతమైనటువంటి ఏర్పాట్లు కనుక చేసుకున్నట్లయితే కొంత వాస్తు దోషం సవరింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.